2022 జనవరి 18 ఐక్యరాజ్య సమితిలో భారత అప్పటి శాశ్వత ప్రతినిధి టిఎస్ గురుమూర్తి ప్రపంచానికి కీలక విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ ఫోబియా పెరిగిపోతోందని, దాన్ని గుర్తించాలని వేడుకున్నారు. హిందువులు, బౌద్ధులు, సిక్కులకి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారం, దాడులను గుర్తించాలని అభ్యర్థించారు. కానీ ఇప్పటికీ ఆ విజ్ఞప్తులను ఐక్యరాజ్య సమితి పట్టించుకోలేదు. ఫలితంగా ప్రపంచ దేశాల్లో హిందూ ఫోబియా చాప కింద నీరులా వ్యాపించడం మొదలైంది. అందుకు సాక్ష్యమే ఇటీవల లీక్ అయిన బ్రిటన్ హోంశాఖ నివేదిక. ఆ నివేదికలో హిందుత్వాన్ని తమ దేశంలో పెరుగుతున్న ముప్పుగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ఇంతకు అసలేంటి హిందూ ఫోబియా? బ్రిటన్ హిందుత్వాన్ని ఇస్లామిక్ ఖలిస్తానీ ఉగ్రవాదంతో ముడిపెట్టే దుస్సాహసం ఎందుకు చేస్తోంది? యూకే దుస్సాహసానికి మోడీ సర్కార్ ఎలా బదులివ్వబోతోంది? హిందూ జాతీయవాదంపై విషం చిమ్మిన బ్రిటన్, హిందుత్వాన్ని ముప్పుగా పరిగణించి దుస్సాహసం. హిందూ ఫోబియాపై పోరాడాల్సిన టైం వచ్చిందా? సనాతన ధర్మం పట్ల, హిందువుల పట్ల శత్రుభావం కల్పిస్తారు. హిందూ మతాన్ని విధ్వంసక దృష్టితో చూడటానికి ప్రేరేపిస్తారు. ఆచార వ్యవహారాలను అడ్డుపెట్టుకుని కించపరుస్తారు. హిందువుల పట్ల అర్థం లేని భయాలను, అబద్ధాలను వ్యాప్తి చేస్తారు. ద్వేషాన్ని రేకెత్తించి అంతిమంగా హిందువులను ఒంటరులను చేస్తారు. ఈ సంచలన నిజాన్ని ఆ దేశ పత్రిక ది గార్డియన్ బయటపెట్టింది. ఇటీవల లీకైన హోంశాఖ నివేదిక ప్రకారం హిందుత్వాన్ని మొదటిసారిగా ఆందోళనకరమైన ఐడియాలజీగా యూకే గుర్తించింది. ఇస్లామిక్ తీవ్రవాదం, ఖలిస్తాన్ ఉగ్రవాదం, హిందూ జాతీయత అతివాదం వంటి 9 రకాల తీవ్రవాదాల ముప్పుని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని బ్రిటన్ ప్రభుత్వ ఎక్స్ట్రీమిజం రివ్యూ నివేదికగా పేర్కొంది. ఎంత దుస్సాహసం కాకపోతే హిందుత్వాన్ని ఇస్లామిక్ ఖలిస్తానీ ఉగ్రవాదంతో బ్రిటన్ ప్రభుత్వం ముడిపెడుతుంది. నిజానికి హిందుత్వానికి మొదటి శత్రువులు మన దేశంలోనే ఉన్నారు. 3 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ మతం యువకులు ఆయుధాలు పట్టుకుంటే హిందువులకు ఈ దేశంలో తలదాచుకోవడానికి కూడా చోటుండదు అంటూ బహిరంగంగా హెచ్చరించాడు ఓ ముస్లిం మతోన్మాది. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిదే, దాన్ని నిర్మూలించాల్సిందే అంటాడు జూనియర్ స్టాలిన్. ఇలా చెప్పుకుంటూ పోతే హిందుత్వం, సనాతన ధర్మంపై దాడులు చేస్తోంది మనవాళ్లే. భారత్లో హిందువులు అధిక సంఖ్యాకులే, కానీ వారి రక్షణ ఈ నేల మీదే శతాబ్దాలుగా ప్రశ్నార్థకంగా ఉంది. అందుకే హిందూ ఫోబియా ఒక వాస్తవం. ఇప్పటికైనా గుర్తించండి అని 3 ఏళ్ల క్రితం ఐక్యరాజ్య సమితిలో అప్పటి మన శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి కోరారు. హిందువులు, బౌద్ధులు, సిక్కులకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారం, దాడులను ఇప్పటికైనా గుర్తించాలని వేడుకున్నారు. ఇస్లామోఫోబియా, క్రిస్టియనోఫోబియా, యూదు వ్యతిరేకత వంటి అంశాలను గుర్తించాలని ప్రపంచమంతటా ఉద్యమాలు జరిగాయి. ఇప్పుడు హిందూ ఫోబియాను కూడా ప్రపంచ దేశాలు గుర్తించాల్సిన పరిస్థితి దాపురించింది. అందుకు ఉదాహరణే బ్రిటన్ దుస్సాహసం. యూకేలో హిందూ ఫోబియా నిన్ననో మొన్ననో మొదలైంది కాదు, ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదే. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పేరు చెబితే ప్రపంచం పులకించిపోతుంది. అక్కడి విద్యా ప్రమాణాలు, ఆ సంస్థ ప్రపంచానికి అందించిన మేధో సంపద విలువైనవే కూడా. అలాంటి చోటే హిందూ ఫోబియా ఒక భయానక వాస్తవం. ఒక భారతీయ విద్యార్థి పట్ల ఆక్స్ఫర్డ్లో ఓ వర్గం వ్యవహరించిన తీరు అనాగరికం కూడా. 2021 ఫిబ్రవరిలో ఆక్స్ఫర్డ్ విద్యార్థి సంఘానికి జరిగిన ఎన్నికల్లో రష్మి సామంత్ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. అంత ఘనత వహించిన విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి రష్మి తొలి అధ్యక్షురాలు కావడం ఒక అద్భుతం. కానీ బ్రిటిష్ వలసవాదానికి ఆమె వ్యతిరేకం కాబట్టి 2-3 రోజుల్లోనే ఆమెతో పదవికి రాజీనామా చేయించారు. అంతేకాదు, కర్ణాటకలోని ఉడుపీకి చెందిన ఈమె హిందువు కావడం చాలా మందికి నచ్చలేదు. తన సోషల్ మీడియా పోస్టుల్లో కృష్ణుడి ఫోటోలు పెట్టుకోవడమే ఆమె పాలిట శాపమైంది. అక్కడే పనిచేస్తున్న అభిజిత్ సర్కార్ అనేవాడే ఈ కథంతా నడిపించాడు. ఆఖరికి ఆమె ఎన్నికల ఖర్చు మోడీ ద్వారా అందిందని కూడా ఆరోపించారు. 22 సంవత్సరాల రష్మి మీద జాతి వివక్ష మద్దతుదారు అని ముద్ర వేయడం ఎంత దారుణం! ఆక్స్ఫర్డ్లోనే కాదు, నవనాగరికతకు, భావాలకు నిలయమని చెప్పుకునే అమెరికా విశ్వవిద్యాలయాల్లో కూడా హిందూ వ్యతిరేకత ఘోరంగా ఉంది. న్యూయార్క్లోని రడ్జర్స్ విశ్వవిద్యాలయంలో పనిచేసే ఆడ్రే ట్రస్చెక్ హిందుత్వను దుమ్మెత్తిపోయడంలో, ద్వేషించడంలో పేరు మోశారు. ఈమె హిందూస్ అగెనిస్ట్ హిందుత్వ అనే సంస్థలో సభ్యురాలు కూడా. కాశ్మీరీ పండిట్ల దుస్థితి గురించి చర్చించడానికి ఈ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని నిలువరించడానికి ప్రయత్నించింది. కానీ సిఏఏ వ్యతిరేక ప్రదర్శనలను సమర్థించింది. ఈమె కారణంగా అక్కడ హిందూ విద్యార్థులకు రక్షణ లేదనే ఆరోపణ ఉంది. విచిత్రమేంటంటే, విద్య, పరిశోధన స్వాతంత్ర్యం పేరుతో విశ్వవిద్యాలయ యాజమాన్యం ఈమెనే సమర్థించడం. మార్కిజం, ఉదారవాదం పేరిట హిందుత్వం మీద జరుగుతున్న దాడి చాలా విశ్వవిద్యాలయాల్లో కనిపిస్తుంది.
స్వీడన్లోని ఉపాసాల్ విశ్వవిద్యాలయానికి చెందిన అశోక్ స్వాయిన్ గోమూత్రం గురించి ఓ ట్వీట్లో నీచమైన వ్యాఖ్యలు చేశాడు. ఎక్కడో విదేశాల్లో యూనివర్సిటీల వరకు ఎందుకు? మన దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోనే దుర్గామాతను సెక్స్ వర్కర్గా చిత్రీకరించిన దుర్ఘటన జరిగింది. యూకే చెబుతున్నట్టు హిందూ ధర్మం, భారతీయ సనాతన జీవన సూత్రాలు నిజంగా అంత ప్రమాదకరమైనవా? ఈ ప్రశ్నకు సమాధానం పాశ్చాత్య దేశాల దగ్గరే ఉంది. ఎందుకంటే హిందూ ధర్మంపై మొదలైన విషప్రచారానికి మూలం పాశ్చాత్య దేశాల జాత్యహంకారమే. పాశ్చాత్య దేశాల్లో నానాటికి పెరుగుతున్న మత అసహనం, తమ మతమే ప్రపంచాన్ని ఏలాలన్న ఆధిపత్య ధోరణి ఇందుకు కారణాలు. హిందూ ధర్మంపై కనీస అవగాహన లేకపోవడం మరో కారణం. అసలు ఇంత సంక్షోభానికి వనరు వలసవాద యుగం మిగిల్చిన అవశేషాలు మనస్తత్వమే. 1843లో థామస్ బాబింగ్టన్ మెకాలే విగ్రహారాధన చేసే జనాభా ఎక్కువ ఉండే భారతీయులు ప్రాణాంతకమైన పాత గ్రంథాలను గుడ్డిగా నమ్ముతారు అని ప్రకటించాడు. ఈ ప్రకటనను ఇప్పటికీ చాలా మంది నమ్ముతున్నారు. మరి ఈ పరిస్థితులకు ఎలా ముగింపు పలకాలి? హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా పోరాడటం ఒక్కటే ఆప్షన్. నిజానికి భారతీయ ఉదారవాదులు, స్వయం ప్రకటిత మేధావులు అనుసరిస్తున్న ధోరణి వంటిదే ఐక్యరాజ్యసమితి వైఖరి కూడా. హిందువులు, బౌద్ధులు, సిక్కుల పట్ల జరిగే అకృత్యాల విషయంలో ఉదారవాదులు, మేధావులు పక్షపాత వైఖరితో ఉంటారన్న ఆరోపణలు ఉన్నాయి. ముస్లింల మీదో, క్రైస్తవుల మీదో దాడి జరిగినప్పుడు దానిని ఖండించడానికి చూపించే ఉత్సాహం హిందువులు, బౌద్ధులు లేక సిక్కులపై జరిగినప్పుడు కనిపించదు. కొన్ని సూత్రీకరణలు చేసి వాటి ప్రకారం హిందువులపై దాడుల ఆరోపణలన్నీ అవాస్తవమని, దానిలో మతోన్మాదాన్ని చూడకూడదని కొట్టిపారేస్తుంటారు. నిజానికి ముస్లింల మీద మన దేశంలో జరిగే దాడుల విషయం కూడా అలాంటిదే. మొత్తం ముస్లింలనే హిందువులు లక్ష్యంగా చేసుకుంటే అది ఏనాడో అంతర్యుద్ధమయ్యేది. కేవలం కొన్ని చోట్ల కొన్ని చెదురు మదురు ఘటనలతోనే మొత్తం ముస్లిం సమాజం మెజార్టీ హిందువుల చేతిలో హింసకు గురవుతుందని యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ వంటి వేదికలు ఆరోపిస్తున్నాయి. ముస్లిం ఫోబియా అన్న భావనను ఐక్యరాజ్యసమితి నమ్ముతోంది కాబట్టి ముస్లింలు చేసే అరాచకాల గురించి ఎవరూ నోరెత్తకూడదన్న పరోక్ష ఆదేశం కూడా కనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి ముస్లిం మతోన్మాదుల లక్ష్యం హిందువులే అన్నది ఎప్పుడో రుజువైన నిజం. ఇస్లాం ఉగ్రవాదం ప్రస్తుత ప్రపంచంలో ఒక తిరుగులేని వాస్తవం. ముంబై పేలుళ్లు, 9/11 అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేతే ఇందుకు సాక్ష్యం. అయినా ముస్లిం ఫోబియాయే ఈ ప్రపంచానికి ముఖ్యమని చెబుతున్నారు. హిందువులను తాలిబాన్, బోకోహరాం ఉగ్రవాదులతో పోల్చే ముస్లిం మతోన్మాదులు ఉన్నారు. అయోధ్య రామమందిరం తీర్పుతో వెలుగు చూసిన చారిత్రక వాస్తవాలు, మధుర, కాశీ, ఇప్పుడు సంబల్లోని ఆలయాలపై మసీదుల ఆనవాళ్లు అంత స్పష్టంగా కనిపిస్తున్నా మతోన్మాదం హిందువులదేనని, బాధితులు ముస్లింలని చెప్పడం ఎలాంటి చారిత్రక దృష్టి? షాహీన్బాగ్ ఉదంతం, ఢిల్లీ హింసాకాండ, బెంగళూరు హింసాకాండ, భైంసా అల్లర్లు ఇవన్నీ కొందరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు మాత్రమే చేసిన ఘటనలుగా చెప్పడం వాస్తవిక దృష్టేనా? ఈ అన్ని ఘటనల్లోనూ నష్టపోయింది హిందువులే. ఇలా మన దేశంలోనే పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే బ్రిటన్ లాంటి వంకర దేశాల్లో హిందూ ఫోబియా విస్తరించడంలో ఆశ్చర్యమేముంది? ఐక్యరాజ్యసమితికి వాస్తవాలతో పనిలేదు. బలమైన శక్తులు, సమూహాల మాటలే ఆ సంస్థకు శిరోధార్యమని ఎప్పుడో తేలిపోయింది. 1971లో బంగ్లాదేశ్లో జరిగిన హిందువుల ఊచకోత గురించి ఐక్యరాజ్యసమితి పట్టించుకోలేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై అరాచకాలపైన నోరు విప్పనే లేదు. పాకిస్తాన్లో దశాబ్దాలుగా హిందువులపై జరుగుతున్న దమనకాండపై కనీసం కన్నెత్తు కూడా చూడలేదు. 3 దశాబ్దాల క్రితం కాశ్మీర్ నుండి పండిట్లను ఊచకోత కోసి తరిమేయడంపై ఆరా తీసిన పాపాన పోలేదు. కేరళలో హిందువులు, క్రైస్తవుల యువతులను ప్రలోభాలతో ఇస్లాంలోకి మార్చి ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థకు తరలిస్తున్న ఆ రాష్ట్ర ముస్లిం మతోన్మాదుల దారుణాలను ప్రశ్నించలేదు. అందుకే ఇలాంటి అంధత్వం నుంచి అంతర్జాతీయ సంస్థను బయటకు తీసుకురావడానికే 3 ఏళ్ల క్రితం టిఎస్ తిరుమూర్తి హిందూ ఫోబియాపై గలం విప్పాల్సి వచ్చింది. మతపరమైన ఫోబియా గురించి చర్చించినప్పుడు హిందూ ఫోబియాను గుర్తించి తీరాలని ఎప్పటి నుంచో మోడీ ప్రభుత్వం పట్టుపడుతోంది. హిందుత్వాన్ని ముప్పుగా పరిగణించిన బ్రిటన్ దుస్సాహసంతో ఆ ఆవశ్యకత మరోసారి తేటతెల్లమైంది. మరి బ్రిటన్ దుస్సాహసానికి మన దేశం ఎలా బదిలిస్తుందో వేచి చూడాలి.